హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు అటుకుల మిక్చర్ చేస్తున్నాను. దీన్ని పోహా మిక్చర్ కూడా అనవచ్చు. ఈవినింగ్ రెసిపీకి చాలా బాగుంటుంది స్నాక్కి. ఫస్ట్ అయితే మనము బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, అంటే ఇవి గోలే వరకు ఆయిల్ తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే కట్ చేసిన కొబ్బరి వేసుకొని అది కొద్దిగా బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించాలి మనము. సో దీంట్లోనే కట్ చేసిన ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇది ఎండుమిర్చి ఏమంటారంటే మనము చల్లోరకాయలు అంటాం చూడండి, గుర్తుంది కదా. చల్లోరకాయలు అంటే చల్లమిరపకాయలు, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేసాను అవి లేకుంటే. సో ఎల్లిపాయలు కూడా మనం పొట్టు తీసి వేసినవి కాకుండా పొట్టు ఉన్నవి కూడా వేసుకోవచ్చు రిస్క్ లేకుండా. అది కూడా బాగుంటుంది మనము నంచుకొని తింటే. సో పల్లీలు కూడా దీంట్లోనే వేసి వేయిస్తున్నాను. మనము సపరేట్ కూడా వేయించుకోవచ్చు ఒక్కొక్కటి. సో నేనైతే స్లిమ్లో పెట్టేసి అన్నీ వేసి వేయిస్తున్నాను. ఇలా కూడా వేయించుకోవచ్చు, బాగా వేగుతాయి. సో నేనైతే ఇలా చేస్తాను. నువ్వులు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను నువ్వులు కూడా వేశాను. ధనియాలు, జీలకర్ర వేసుకోవచ్చు, పసుపు, సాల్ట్, కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టంగా తినేవాళ్ళు. కొద్దిగా నల్లుప్పు వేసుకుంటే కూడా చాలా మంచిది కూడా. కొద్దిగా షుగర్ వేసుకోవాలి, స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా ఈవినింగ్కి చాలా బాగుంటుంది రెసిపీ. నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పవచ్చు. దీంట్లో అటుకులు అయితే మనము ఫస్టే జల్లించి పెట్టేసుకోవాలి ఫస్టే, ఎందుకంటే మనకు ఇది ప్రిపరేషన్ అయిన వెంటనే అది వెంటనే వేయాలి కాబట్టి దీనిలోనే ఇది వేయించాను. కొందరు ఏం చేస్తారంటే ఫస్టే అటుకులు వేయించుకుంటారు. సో నేనైతే అటుకులు దీంట్లోనే వేసి వేయించాను, అన్నీ ఒకేసారి వేసి వేయించాను. బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగాలి. స్లిమ్లో పెట్టేసి స్టవ్ స్లిమ్లో పెట్టేసి అన్నీ వేసుకొని చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. ఇది పెద్ద బాండి పెడితే మనకి ఏంటంటే కలపడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే పెద్దదే పెట్టేసుకున్నాను, కానీ కొద్దిగా కలపడానికి కొంచెం కష్టంగా ఉంది. 1/2 kg వేసాను కదా, సో కొంచెం కష్టంగానే అనిపించింది. ఇంతకంటే పెద్దదైతే నేను తీసుకోలేదు, ఇది ఇంతే పెట్టుకున్నాను. సో కొద్దిగా కష్టంగానే అనిపించింది. అలా కాకుండా పెద్దది పెట్టేయండి, చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జర్నీలో 20 days కూడా మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కూడా మనకి చేసుకొని కూడా తీసుకుపోవచ్చు. ఎంతమంది వెళ్తామో అంతమంది మనము ఈ స్నాక్స్ కింద వస్తుంది. మనకు కడుపు ఫిల్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుందో తెలియదు కాబట్టి మనకు నిల్వ కూడా ఉంటాయి. సో కడుపుకి బాగుంటుంది, ప్రోటీన్ ఫుడ్ కూడా. సో ఇలా చేసుకొని మనము లాంగ్ జర్నీకి తీసుకపోతే చాలా బాగుంటుంది. ఇదైతే చాలా ఇష్టంగా కూడా తింటారు. మా ఫ్యామిలీలో అయితే ఈవినింగ్కి కంపల్సరీ ఇది అటుకులు తప్పకుండా మేము అటుకులన్నా మరమరాలన్నా, ఇదైతే మరమరాలతోటి కూడా సేమ్ ఇలాగే కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చల్లమిరపకాయలు ఉంటే మనం అంచుకొని తినొచ్చు దీనికి. నేనైతే చల్లమిరపకాయలు లేనందుకు ఇవి ఎండుమిర్చి కట్ చేసి వేశాను. ఇవి కూడా మనకు సాల్ట్లో వేగుతాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. కరివేపాకు కూడా వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది క్రంచీగా ఉంటుంది కనుక పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. సో ఎక్కడ వెళ్ళినా కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు కనుక మంచిగా ఇష్టపడి తింటారు పిల్లలు కూడా. తీసుకొని వెళ్ళొచ్చు, ఎక్కువ క్వాంటిటీగా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎలా చేసుకుంటారో సేమ్ ఇలాగే చేసుకుంటారా? మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ రూపంలో మీ ఎక్స్పీరియన్స్ నాకు తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, happy cooking and keep smiling.